మాట్లాడేది బాబీ గారేనా అంట. అవునన్నా. ఇప్పుడు మీ సెలూన్ లో కొన్ని ఆ, అసాంఘిక కార్యక్రమాలు జరగతా కొన్ని వీడియోస్ వచ్చాయి. అన్న. అదొకటి. మామూలుగా ఆ, మీకు ఈ లేడీస్ వచ్చి జెంట్స్ కి చేసేదానికి, ఏది మసాజులు చేసేదానికి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ సర్వీసెస్ చేసేదానికి ఆ. ఏమైనా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా అని మీ వివరణ అడగదామని చెప్పి మీకు చేయడం. ఇప్పుడు ఉంటాయి వ్యాపారం ఉన్నప్పుడు అసలు ఉంటాయి. ఈ రోజు కొత్తగా కాదు కదా, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తెలుసు కదా. ఉమ్. మీరు ఏదైనా ఉంటుంది అయితే మాట మాడచ్చు కదా. చేస్తుంటే వ్యాపారం కొంచెం ఉన్నప్పుడు అన్నా నేను ఒక చిన్న మాట చెప్తా. ఈరోజు కొత్తగా స్టార్ట్ అయిన వ్యాపారం నాది కాదు, ప్రపంచంలో చాలా ఉన్నాయి. మీకు తెలియంది కాదు మీడియాలో ఉన్నప్పుడు. ఉమ్. డిపార్ట్మెంట్ మాకు కూడా డిపార్ట్మెంట్ టచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉమ్. ఇప్పుడు నెల్లూరులో ఈ చాలా ఉన్నాయి, మీకు తెలుసు. నేను తెలుసు, తెలిసిన వాటిలో నాకు వచ్చినాయి ఏంటంటే, ఏమొచ్చింది బాస్ మీకు? మీరేం ప్రాబ్లం చేసింది చెప్పండి మీకు? మీరు నాకు చేసారని కాదు, కొంత ఇట్లా జరుగుతుందనే వీడియోస్, దానికి సంబంధించి మీ స్పా మీద పడినోళ్ళు చేస్తుంటారు బాస్, బిజినెస్ వాళ్ళు. ఆయన మీకు తెలియదా? ఇప్పుడు నువ్వు వ్యాపారం పెట్టుంటారు బాస్, ఎదగుతుంటే పక్కన నేను వ్యాపార కాంపిటీషన్ కి ఏదో పొలవ పెడుతుంటా, జరుగుతుంటాయి. అంతే అంతే వచ్చింది మీకు లింక్ అంతే. ఇప్పుడు మీకు ఏం కాదు, ఏంది చెప్పండి బాస్, ఎన్ని మనకి. ఇప్పుడు ఎవరు బతుకుతారు వాళ్ళు బాస్, అది కూడా ₹2 పెట్టుబడి కాదు కదా వ్యాపారం. ఈడ కాదు బాస్, ఈడ కాదు. నువ్వు ప్రతి డిస్టిక్ లో నేను కానీ ఇస్తాను నీకు అడ్రస్లు, ప్రూఫ్లు. నేను చెప్పినవన్నీ చూడండి మీరు. నేను మొత్తం అడ్రస్లతో పాటు ఇస్తా. అన్ని నాకంటే ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మరొక నోటి కాదు మనకెందుకు, ఎవరు వ్యాపారం అవ్వదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటుంది అని చెప్పను. ఇప్పుడు మీతో కూడా నేనే మాట్లాడాల. డిపార్ట్మెంట్ వాళ్ళు అదే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి నేను చేస్తానని చెప్పట్లా. మీకు అదే ఏంది 5 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారంటేనే, 5-6 ఏళ్ళ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం లేకుండా ఏమి ఉండదులే. లేకుండా చెప్పండి, మీరు చెప్పండి. తెలిసిన ఇప్పుడు మీరు కాదు, మీకు ఏంది మీరేమో మాకు మీరేమో శత్రువు కాదు, మీరు ఎవరో కూడా తెలియదు. నా కింద 10 మంది బతకుతున్నారు, 10 మంది తింటున్నారు, అది జరుపుకుంటా పోతా ఉన్నా. నేను ఒక్కడే తిని ఒక్కడే ఇది చేసే క్యారెక్టర్ కాదు కదా, అది జరగట్లే కదా. 10 మంది తినందే అది జరగదు వ్యాపారం. న్యూస్ అయితే మాకేం ఇబ్బంది లేదా? ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకో వర్షం చెప్తానా, న్యూస్ వచ్చే లైవ్ లో పెట్టేసుకున్నా ఆడేం ఉండదు, ఏం జరగదు ఆడ. అది వేస్ట్. అది లైవ్ లో పెట్టారు కదా, జరిగినవి వచ్చినాయి మనకి. లైవ్ లో జరిగినాయి మాట్లాడి మా నెంబర్లు ఉండవు కదా, పేమెంట్ అడిగినాయి. ఓకే, మీరు కాదు, దాన్ని నడిపే వాళ్ళు ఎవరు, లేకుంటే దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది అది ఉంటాయి. కానీ దాని గురించి కాదు మాట్లాడాలనుకుంటున్నారా? తీసుకొచ్చి పెట్టుకున్నాము మేము మా వినిపిండి, మేము మాట్లాడింది వినిపిండి. మీరు కాదు, మీ రిసెప్షనిస్టులు లోపల అక్కడ వాళ్ళు ఎవరు, అసలు మీరు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? వాళ్ళు ఈ రోజు ఉన్నారో లేదు పనులు అదే కదా, రోజు మారుతారు బాస్. ఇప్పుడు మీరు అంత దూరం పోతే మేము కూడా చెప్పుకుంటాం. వాళ్ళు పని వాళ్ళు లేరు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అంటారు. ఆ నెంబర్ మనది కాదు. అలాగే అట్లా కాదు, మామూలుగా వీటిని నడపడానికి ఏమైనా పర్మిషన్స్ ఏమన్నా తీసుకొని ఉన్నారా మీరు? లేబర్ సర్టిఫికేట్స్ అన్నారు, ఆ నెంబర్ వాళ్ళు అది ఉండాలి కదా. లేనప్పుడు మాకేం సంబంధం? మీ ఆఫీసులో లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేసి మసాజులు చేస్తుంటే అది మీకు సంబంధం లేకుండా, ఓకే, ఈ ఓన్లీ సెలూన్ కి పర్మిషన్, మీకు మసాజులు చేసేదానికి లేకుంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసేదానికి ఏమైనా పర్మిషన్స్ అసలుకి ఆంధ్రప్రదేశ్ లో చేసిన చూపించండి మీరు. వాళ్ళు ఎవరు, ఎక్కడ ఏ రూమ్ లో తీసారు మాకేం తెలుసు బాస్. బాగా వినండి, రూమ్ లోపల జరిగాయి అన్ని. ఆ రూమ్ లో ఏదో రూమ్ లో మాదంటే బాస్ ఒక వ్యాపారం చేసేవాడు, బతుకు తిరిగేవాడు, నీకేం అవసరం బాస్? మీరు కరెక్ట్ గా చేసుకునేటప్పుడు ఇంకా మీరు ఇబ్బంది పడాల్సింది ఎందుకు? మాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా ఏముంటుంది? మొత్తం కూడా మేము కూడా ఎంక్వైరీ చేసాం బాస్. నేను చెప్తున్నాను కదా, మీ పేరు శ్రీనివాసులు రెడ్డి. అవును, ఎంక్వైరీ చేస్తున్నాం బాస్. మీరు ఒకటే
ఉమ్. నీ వ్యాపారం ఏందో నీది, నా వ్యాపారం నా నాది. వ్యాపారం నేను ఇల్లీగల్ చేయట్లేదు కదా. నేను ఇల్లు చేస్తే గవర్నమెంట్ నన్ను చూసుకుంటది కదా, అలాగే డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు కదా. మీరు ఒక నిమిషం, నేను ఎవరైనా నేను గురించి చేస్తున్నారు మీరు. నేను ఎస్ఎస్ న్యూస్ ఛానల్ నువ్వు ఫోన్ మాది. చేసేది కాబట్టి ఎస్ఎస్ అయితే నాకు ఎందుకు, బిఎస్ అయితే నాకు మరి వదిలేయి, నువ్వేందుకు నాకు ఇంకా చేయబాక. ఒక నిమిషం, నువ్వు వ్యాపారం అధికారులను మెయింటైన్ చేసుకుని చేయగలవని చెప్తున్నావు కదా ఇప్పుడు. చెయ్యి. Please subscribe SS News AP.